ఇక్కడ యేసు ప్రభువుని ఒక పరిసయ్యుడు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. ఆయన పిలిచిన వెంటనే వెళ్ళి బంతిలో కూర్చున్నాడు. అన్నం పెడతారుగా తిందామని. అమ్మా, భోజనానికి కూర్చునే లోపు అతనికి ఒక ఆశ్చర్యం కలిగిందంట. అరే, యేసు ప్రభు ఆయన ఎంతో గొప్పోడని మనము ఆయన భోజనానికి పిలిస్తే ఆయన స్నానం చేయకుండా వచ్చి భోజనం చేస్తున్నాడు. స్నానము చేయకుండా భోజనం చేయడం అనేటువంటిది వీళ్ళ దృష్టిలో అపవిత్రం. కాబట్టి యేసు ప్రభు వారు అపవిత్రంగా భోజనము చేస్తున్నాడు. ఈ రోజుల్లో మనుషులు దేన్ని చూస్తున్నారు అంటే పై రూపాన్ని చూస్తున్నారు, కానీ అంతరంగాన్ని చూడడము లేదు. పై అలంకరణ మన చర్చిలో పర్వాలా, కొన్ని చర్చిలు ఉన్నాయి, కార్పొరేట్ చర్చిలు. అక్కడ వాళ్ళ డ్రెస్సు, వాళ్ళ నగలు, వాళ్ళ వెహికల్స్ మామూలుగా ఉండదు. ఎందుకంటే వారు అలంకరణతో ఉంటారు. వాళ్ళకి అన్నిటికంటే ముఖ్యం అలంకరణే. మొన్న యూట్యూబ్లో ఒక ఆయన చూసి అంటున్నారు, అన్నా అదేంటి లిప్స్టిక్ బాగా వేసావు కదా అని కామెంట్ పెట్టారు. కాబట్టి ఒక సేవకుడు పెద్ద స్పీకరు ఆయన లిప్స్టిక్ వేసుకొని వాక్యం చెప్తున్నాడని కింద కామెంట్, లిప్స్టిక్ బాగుందన్నా అని. ఈరోజు మనిషి పై అలంకరణను చాలా ప్రత్యేకంగా గమనిస్తారు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఏమని చెప్తున్నాడు? 39వ వచనం, అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము తోపుతోను చెడుతనముతోను నిండి ఉన్నది. కాబట్టి మీరు వెలుపల శుద్ధీకరణ కోరుతున్నారో. ఒక మనుష్యుడు ఎలా శుద్ధీకరణ అంటే బయట మాత్రమే. కరోనా టైంలో ఆ చేతులకి అదేంటమ్మా శానిటైజర్ వేసుకోకుండా అసలు లోపలికి అడుగు పెట్టలేరు. అసలు బయట నుండి వస్తే స్నానం చేసుకొని లోపలికి ఒక్కరోజు 4 సార్లు 3 సార్లు 5 సార్లు స్నానం. అప్పుడు అసలు ఆ శానిటైజరు అవంతా కూడా ఎందుకు కరోనా లోపలికి వచ్చేస్తుంది. ఏమైనా ఆగిందమ్మా? అది ఎట్లా జ్వరబడి రావాలో అలా వచ్చేసింది అందరికీ. సరే, ఏది ఏమైనా వెలుపల శుద్ధి, లోపల శుద్ధి. ఒక వ్యక్తి బయట మాత్రమే అతడు నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా కనపడడం కాదు, కానీ అంతరంగం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. నీ అంతరంగాన్ని పవిత్రపరచుకో. మనకేం చెబుతుంది? ఓ అవివేకులారా, వెలుపలి భాగము 40వ వచనం, అవివేకులారా వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. దేవునికి స్తోత్ర. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన ఏమంటున్నారంటే పైన శుద్ధీకరణ మాత్రమే మీరు చేస్తున్నారు, కానీ నీ అంతరంగము సరిగా లేదు. వారి గిన్నె పళ్ళెము వెలుపల, లోపలేముందంట చెడుతనముతోనూ నిండిపోయి అపవిత్రతతోనూ నిండిపోయింది. లోపల బాగా అపవిత్రత, చెడుతనం. అంటే
మనుషులు పైకి కనపడేది ఒక రకమైతే లోపల ఉండేది మరో రకం. యేసు ప్రభు దగ్గరకు వస్తున్నాం కాబట్టి మనము పైనైనా లోపలైనా ఒకటేలాగా ఉండాలని నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్ర. మనం పైన కనిపించే నీతిమంతులు మాత్రమే కాదు, మన అంతరంగములో కూడా నీతిమంతులు. దేవుని దగ్గరకు వస్తే, దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు మనం ఎట్లున్నా పర్వాలని దేవుడు ఎప్పుడు చెప్పడు. మనం ఎప్పుడు కూడా అంతరంగం కూడా బాగుండాలి, నీవు వెలుపల కూడా బాగుండాలి. సున్నం కొట్టిన సమాధులారా అంటే సమాధి లోపలేమో కుళ్ళిపోయినటువంటి మృతదేహాలు ఉంటాయి, ఎముకలు ఉంటాయి. బయట చూస్తే అసలు ఆ సమాధుల దొడ్డికి వెళ్తే ఆ సమాధుల దొడ్డి మామూలు అలంకరణ కాదు. కొంతమంది 30-40 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఓ బ్యూటిఫుల్గా. అవును, జయలలిత, ఎంజీఆర్ వాళ్ళందరి సమాధులు కోట్లతో కట్టారు. కానీ లోపల ఏముందంట? కుళ్ళిపోయినటువంటి ఎముకలు, మాంసం. కాబట్టి బయట సమాధి చాలా అద్భుతంగా ఉంటుంది. నేను కూడా వెళ్ళి అన్నా దొరై సమాధి చెన్నైలో చూసి వచ్చాను. ఆ తర్వాత ఎంజీఆర్ సమాధి, ఆ తర్వాత జయలలిత సమాధి పెట్టారు. కానీ అది ఇంకా సున్నం కొట్ల అంటే అది నిర్మించలేదు అప్పుడు. కాబట్టి ఒక మనుష్యుడు ఒక సమాధిలాగా వెలుపల శుద్ధీకరించుకోవడం కాదు, కానీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. అదే దేవుని మందిరం. ఆ మందిరానికి వచ్చే ఉద్దేశం అది. మనము మన అంతరంగంలో చెడు, మన అంతరంగంలో ద్వేషం, మన అంతరంగంలో పగ, మన అంతరంగంలో కోపం, మన అంతరంగంలో అనేక రకాలైనటువంటి దేవునికి ఇష్టము లేనటువంటి ఉన్నప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకోలేడు కదా. కాబట్టి మన అంతరంగం అనేది శుద్ధీకరించబడి, మన అంతరంగం అనేది పవిత్రపరచబడి, మన అంతరంగం అనేటువంటిది దేవుని ఎదుట నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా, పవిత్రంగా కనబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. మనుష్యుడు పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. కాబట్టి పై రూపాన్ని చూడడం కాదు, కానీ నీవు హృదయ అంతరంగాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి అన్నదే దేవుని వాక్యము చెప్పే సత్యం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. మత్తయి 23. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు, అవి లోపల బోకుతోను అజితేంద్రియముతోను నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెము పల్లెమును వెలుపల శుద్ధి అగుటట్లు ముందు వాటిని లోపల శుద్ధి చేయి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అమ్మా, లోపల బాగా శుద్ధి చేయి. ఒక పాత్ర వండడానికి ముందు కడక్కపోతే ఎవరైనా తింటారమ్మా తెలిస్తే? ఒక గ్లాసు శుభ్రం చేయకుండా టీ ఇస్తే తాగుతారు ఎవరన్నా? ఇప్పుడు మనం అప్డేట్ అయిపోయాం కాబట్టి కొంచెం నీళ్లు మంచిగానే, లేకపోతే దేవుడు మనకు ముందే ప్రార్థన నేర్పించాడు. నీ ఆహారాన్ని పానీయాన్ని దీవిస్తాను, వ్యాధిని నీలో నుండి తొలగిస్తాను. ఈ వాక్యాన్ని నేను చదివేటప్పుడు నీళ్లను కూడా దేవుడు దీవించాలా అని అనుకునేవాడిని. ఇవాళ అంత నీళ్లు, ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగే పరిస్థితి ఈరోజు లేదు. కాబట్టి నీళ్లను కూడా దేవుడు ఆశీర్వదించాలి, తినే ఆహారాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలి. అందుకనే దేవుని బిడ్డలుగా మనము శుభ్రం అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనము లోపల శుద్ధీకరించబడాలి. దేవునికి స్తోత్రం.
కాబట్టి మన సంఘస్థులు మనమంతా కూడా ఎలా ఉండాలంట, అంతరంగంలో శుద్ధీకరించబడిన వారుగా. ఆమేన్. దేవునికి స్తోత్ర. ఓ మనోడు అడిగాడంట వాళ్ళ తాతను వెళ్ళి, తాతయ్య మనం ఎలా నడుచుకోవాలి అని. అందుకని ఆయన చెప్పాడంట, మన లోపల 2 పొట్టేళ్ళు ఉంటాయి, ఒకటి చెడ్డది, రెండోది మంచిది. ఈ చెడ్డదానికి గడ్డేయద్దు, దాన్ని పొస్తు పెట్టాలి. మంచిదానికి మంచిగా మేత పెట్టు, అది బలపడని. కాబట్టి చెడు అనేటువంటిది మన లోపల ఏమవ్వాలి, దానికి ఆహారం పెట్టకూడదు. మంచిని బ్రతికించాలి, చెడును చంపాలి అని నేర్పించాడంట. కాబట్టి మన లోపల ఏదైనాను కూడా మనలను చెడులోకి నడిపించేటువంటి ఒక గుణం ఉందంటే దాన్ని పస్తు పెట్టి చంపాలి. మంచిలోనికి నడిపించేటువంటి గుణాన్ని మనము దానికి ఆహారం పెట్టి బలపరచాలి. ఈరోజు మంచి చెడు ఒకటి అయిపోయింది. అందుకని దేవుడు మనల్ని ఏమంటూ ఉన్నాడంటే, మనలను ఆయన బయట మాత్రమే కాదు, అంతరంగంలో. మత్తయి సువార్త 23, 27, 28 వచనాలు చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారో, అవి వెలుపల శృంగారముగా, సమాధుల్ని ఎట్లా అలంకరిస్తారంట, శృంగారముగా, ఆశలు అద్భుతంగా పాలరాతితో కట్టే సమాధులు. బతికినప్పుడు అన్నం పెట్టకపోయినా సచ్చిన తర్వాత సమాధి బాగా కడతారట. మొట్టమొదట క్రిస్టియన్ సమాధి మా ఊర్లో మా తాతగారు, తర్వాత మా నాయన. మామూలు సమాధులు లేవు, వాటినే చాలా జాగ్రత్తగా టైల్స్ వేసి చక్క కట్టి, అసలు ఇప్పుడు పందిరి కూడా వేసి పెట్టింటారు. మేము ఎప్పుడు వెళ్ళినా పందిరి కనపడుతుంది, నీడ. మా తాతగారికి మా నాయనమ్మకి నీడ. ఏమో సమాధి మీద పందిరి నీడలో మా తాతగారు మా నాయనమ్మ చల్లగా పడుకున్నారు. కాబట్టి మనిషి అభిప్రాయం, మా అమ్మ నాన్నకి ఇది పందిరేసి పెట్టామని మా నాన్నగారు మా బాబాయిలు భలే హ్యాపీ, ఇప్పుడు కూడా చల్లగా చూసుకుంటున్నాం అనేటువంటిది. కాబట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, మార్పు చెందాలి, మారాలి. మనం మారాలి. నాలో ఏమీ మార్పు చెందాల్సిన అవసరం లేదు అని నీవు అనుకుంటున్నావంటే ఖచ్చితంగా బయట సున్నం బాగా కొట్టారని అర్థం, లోపల సరిగ్గా కడగలేదు. ప్రతి మనిషిలో కూడా మార్పుకి అవకాశం ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు రక్షించబడినోడా, రక్షణ లేనోడా? అమ్మా, రక్షణ కాదు, కుమారుడు. అతను ఎవరు? కుమారుడు అతడు కుమారుడు. ఇద్దరు కుమారులే, పెద్ద కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. కాబట్టి ఈ కుమారుడు తప్పిపోయాడు. ఆ తప్పిపోయినటువంటి కుమారుడు పాడైపోయి, నాశనమైపోయి, అపవిత్రమైపోయి, చెడిపోయి, చెడ్డవాడై తిరిగి వచ్చినప్పుడు తండ్రి అంటాడు, వాడికి స్నానం చేయించి మంచి బట్టలు ధరింపచేసి అతని కాళ్లకు చెప్పులు తొడిగించి అతని వేలుకు ఉంగరం పెట్టి అతని కోసం విందుచి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇప్పుడు అతడు శుద్ధీకరించబడుతున్నాడు, పవిత్రపరచబడుతున్నాడు, బాగుపడుతున్నాడు. కాబట్టి దేవుడు తన యొక్క మందిరంలోకి వచ్చిన, తన సన్నిధిలోకి వచ్చినటువంటి వారిని దేవుడు ఏం చేయాలి? శుద్ధి చేయాలనుకుంటున్నాడు.
నీకేముండాలి? ప్రశస్తమైన వస్త్రములు. నీకు ఎలాంటి చెప్పులు ఉండాలి? మంచి చెప్పులు, శ్రేష్టమైన చెప్పులు. నీ చేతికి ఏముండాలి? ఉంగరం. అధికారానికి గుర్తది. అధికారం, కుమారత్వం. క్రైస్తవ్యం అంటే ఒక అధికారం. దేవుడు మనకు అంత పవర్ని ఇవ్వాలంటే మనము మన అంతరంగం బాగుండాలి. దేనికి కోరుకుంటున్నాడు? మంచికా, చెడుకా, మేలుకా, కీడుకా, ఆశీర్వాదానికా, శాపానికా, తమాషాకా? కాదు కదా. దేశ క్షేమము కోసం. దేవునికి స్తోత్రం. దేశ క్షేమము కోసం మనము ఏం చేయాలి అంటే ప్రార్థన చేయి. అమ్మ, అధికారుల కోసం, ప్రభువుల కోసం, రాజుల కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయాలంటే అంతరంగం శుద్ధిగా ఉంటే తెలుస్తుంది. ఇది మంచా, ఇది చెడా, ఇది మేలా, కీడా, ఇది ఆశీర్వాదమా, శాపమా అనేది హృదయము శుద్ధీకరించబడితే మనకు అర్థమవుతుంది. అందుకనే ఒక మనుష్యుడు క్రొత్తగా జన్మించినట్లయితే, దేవునికి స్తోత్ర, నూతన సృష్టిగా మార్చబడినట్లయితే, యోహాను సువార్త 3, యూదుల అధికారి అయినా నికోదేము అని పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడవని మేము ఎరుగుదుం. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడు చేయలేడు అని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడనేరడని నీతో నిశ్చయముగా చెప్పుచున్న. దేవునికి స్తోత్ర. కాబట్టి అతడు యేసు ప్రభు గురించి ఏదో చెప్పాలని వచ్చాడు, కానీ ఈయన గురించి చెబుతున్నాడు. ఒకడు క్రొత్తగా జన్మించినట్లయితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడు క్రొత్తగా జన్మించకపోతే అతడు దేవుని రాజ్యమును చూడలేరు. దేవుని రాజ్యం అంటే ఎక్కడుంది? మన మధ్యలో ఉంది. దేవుని రాజ్యము అనేది మన మధ్యలో చూడాలి అంటే మనము క్రొత్తగా జన్మించాలి. అంటే ఇక్కడ మన మధ్యలో దేవుని రాజ్యం ఉంది. అది మనము చూడగలిగినటువంటి శక్తి మనకు రావాలి. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 29:4 చెప్తుంది, అయినను గ్రహించే హృదయమును, చూసు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదో. ఏమంటున్నాడమ్మా? కాబట్టి ఇదిగో, గ్రహించే హృదయము కానీ, చూసే కళ్ళు కానీ, వినే చెవులు కానీ మీకింకా ఇచ్చి ఉండలేదో. అదేంటిది? కళ్ళున్నాయి, చెవులున్నాయి, హృదయం ఉంది, కానీ ఈ మూడు కూడా డమ్మీగా ఉన్నాయి. అంటే చాలామందికి ఈ యొక్క కళ్ళు, చూసే కళ్ళు, వినే చెవులు, గ్రహించే హృదయము డమ్మీగా ఉంది. అంటే అర్థం కాలా, ఆ గ్రహింపు రాదో, అర్థం అవ్వదో, తెలియదో. చాలామంది యూట్యూబ్లో అంటూ ఉంటాడు, యేసు ప్రభు దేవుడే కాదు అంటాడు. యేసు ప్రభు దేవుడు అని అర్థం అవ్వాలంటే పరలోకము నుండి రావాలంట ఆ యొక్క గ్రహింపు. ఎక్కడి నుండి రావాలమ్మా? పరలోకము మీకు ఇవ్వబడకపోతే, అమ్మా, పరలోకము ఆ గ్రహింపు మీకు ఇవ్వకపోతే దాన్ని గ్రహించడం మీ తరము. మత్తయి సువార్త 13:11 చూడమ్మా, ఏమంటుందో? పరలోక రాజ్య మర్మము ఎరుగుట నీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహించబడలేదో. ఇప్పుడు చెప్పండి,
ఎవడైనా యేసు ప్రభుకు సంబంధించిన వాడు, బాప్తిస్మం తీసుకున్నటువంటి వాడు, చర్చికి రానటువంటి వాడు, బైబిల్ చదవనటువంటి వాడు, గ్రహింపు నాకు యేసయ్య గురించి అర్థమైంది, ఆయన దేవుడే కాదని బయట చెప్తున్నాడంటే వాని మాట వినొచ్చా? వానికి మెంటల్ అని అర్థం, పిచ్చి పట్టిందని అర్థం. కాబట్టి నాకు వాడెవడు అంటాడు బైబిల్ పండితుడు, నేను బైబిల్లో ఎవడు పండితుడు కాలేడు. దేవుడు అంటున్నాడు ఒక గ్రహింపు అనేది, ఒక రహస్యం అనేటువంటిది ఈరోజు యేసు ప్రభు దేవుడని నీకు అర్థమైందంటే, నువ్వు దేవుడని తెలుసుకున్నావంటే నీకు ఈ యొక్క రహస్య బయలుపరచబడింది. ఎవరంటే దేవుడు పరలోకం నుండి బయలుపరచాడంట. ఆమేన్, దేవునికి స్తోత్ర. కాబట్టి నువ్వు క్రిస్టియన్గా ప్రభుని నమ్ముకున్నావంటే పరలోకము నీ దగ్గర పనిచేస్తుంది. ఆ వాక్య గ్రహింపు దేవుడు ఇస్తున్నాడు. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, నీ అంతరంగం శుద్ధీకరించబడితే నీకు చూసే కళ్ళు వస్తాయి, వినే చెవులు వస్తాయి, గ్రహించే హృదయము వస్తుంది. ఇది లేకుండానే చాలామంది చదివేశాం బైబిల్, నాకు అంత అర్థమై, నాకు తెలియదు ఏముంది అంటూ ఉంటారు. అంత తేలిక కాదమ్మా. మామూలుగా చదివేవాడికి బైబిల్ ఒక పుస్తకం, కానీ దేవుడిచ్చిన కళ్ళు, దేవుడిచ్చిన చెవులు, దేవుడిచ్చిన హృదయం, దేవుడిచ్చిన కళ్ళు ఆ గ్రహింపు, ఆ మర్మాన్ని బయలుపరిచే శక్తి దేవుడు ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు ఆ చదువుతూ ఉంటే ఎలా ఉంటుందంటే అసలు ఆకలి కూడా అయ్యేది. అంత మధురంగా ఉంటుంది దేవుని వాక్యం, అంత సంతోషంగా ఉంటుందమ్మా దేవుని వాక్యం, అంత ప్రకాశవంతంగా వెలిగిస్తుంది. యేసు ప్రభు గురు ఒక మాట చెప్పబడింది, యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపక ఉండెనో. కాబట్టి ఏంటిది ఆ వెలుగు? యేసుక్రీస్తు. ఆయన ఈ చీకటి అంటే ఈ గ్రహింపు లేని, ఈ గుడ్డితనము కలిగిన మనుష్యుల మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నా కూడా ఆయన్ని చూసి అర్థం చేసుకునే, గ్రహించే హృదయం కానీ చూసే కళ్ళు కానీ లేని ఆ చీకటిలో ప్రపంచం ఉంది. సూర్యుని వెలుగులో కాదమ్మా, చీకటి అంధకారంలో ఈ లోకము మగ్గిపోతా ఉంది. అంధకారంలో ఉన్నటువంటి మనుష్యులు యేసు ప్రభుని గ్రహించలేరు, చూడలేరు. దానికి ఒక ప్రత్యేక హృదయం కావాలి. అందుకే దేవుడు ఏమంటాడు అంటే, నీ యొక్క గిన్నెను లోపల శుద్ధి చేయి, నీ అంతరంగాన్ని శుద్ధి చేయి, అప్పుడు దేవుడు నీకు అర్థం అవుతాడు. నీ అంతరంగాన్ని శుద్ధి చేయి, దేవుడు నీకు వెలిగింపిస్తాడు, నీ గ్రహింపిస్తాడు, ఏమి ఆశీర్వాదాలు తెలియజేయాలో అవి నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది. దేవుడు అంటే చిన్న విషయం కాదమ్మా. ఏదో ప్రార్థనకు చాలా కూర్చుంటే మనకు అన్నీ అర్థమైపోదు. దేవుడు ఏమంటాడంటే, నీకు అర్థం అవ్వాలంటే, నువ్వు గ్రహించాలంటే నీ హృదయము శుద్ధీకరించబడాలి, నీ అంతరంగము శుద్ధి చేయబడాలి. అందుకనే దేవుడు అంటాడు, నువ్వు క్రొత్తగా జన్మించు, నువ్వు క్రొత్తగా జన్మించు. నికోదేము అంటే, అయ్యో నేను ముసలోడైపోయా, మరలా నేను ఎలా జన్మించేది? ఆత్మ మూలముగాను నీటి మూలంగాను నువ్వు జన్మించాలి. దేవునికి స్తోత్ర. కాబట్టి ఆత్మ మూలంగా నీటి మూలంగా నువ్వు జన్మించాలని దేవుడు ఆయనకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. నువ్వింకా నీకేం అర్థం కాలేదు నికోదేము. అతడు యూదులకే అధికారి, కానీ అతనికి ఏ గ్రహింపు లేదు. ఈరోజుకి మనకెన్నో విషయాలు దేవుడు చెప్తున్నా అర్థం కాదు, మనకి గ్రహింపు లేకుండా ఉంటాము. కాబట్టి ఆ గ్రహింపును పొందడమే దేవుడు శుద్ధీకరించుట అని అర్థం. దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నాకేం అర్థం కాలే, ఏంటి ఇది ఇలా జరుగుతుంది, పరిస్థితులు ఏమి ఇలా ఉంది అని నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావంటే నీకు దేవుడు చేస్తున్నవి ఇంకా బయలుపరచబడలేదు, నీ అంతరంగము శుద్ధీకరించబడలేదు. కాబట్టి వాటి నిమిత్తమై మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టి
దేవుని యొక్క వాక్యం తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్ర. మన నీతి వల్ల కాదమ్మా, మన నీతి వల్ల కాదు, కేవలము ఆయన కృప ద్వారా, ఆయన దయా సంకల్పము ద్వారా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ గ్రహింపు కృపను అనుగ్రహించటం వలన ఈరోజు రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనిషి నా తెలివితేటలు, నా గొప్పతనం అని దేవుని దగ్గర చెప్పడానికి వీల్లేదు. దేవుడు నీకు వెలిగింపించాడు. కాబట్టి బాప్తిసం తీసుకోవడం ఒక్కటి మాత్రం సరిపోదు. పరిశుద్ధాత్మ ద్వారా నీవు అంతరంగం శుద్ధీకరించబడాలి. ఆ అంతరంగం శుద్ధీకరించబడినప్పుడు క్రొత్త జన్మ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఆ న్యూ లైఫ్ అనేటువంటి. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అది వాక్యానుసారంగా ఉండాలి. వాక్యమే మనల్ని నూతనపరిచేది. నీరు అంటే వాక్యం, ఆత్మ మూలంగా, నీటి మూలంగా. కాబట్టి దేవుని వాక్యం గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే, యోహాను 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. కాబట్టి ఎవరు ఎప్పుడు దేవుని చూడలా, బయలుపరుస్తున్నాడు ఆయన. ఒక ఆయన అడుగుతున్నాడు ఓ పాస్టర్ గారిని పిలిచి, మీ దేవుని గుర్తులు ఏమన్నాయి చెప్పు, ఇండియాలో భారతదేశంలో దేవుని గుర్తులు అంటే ఆయన కాళ్ళు కానీ, ఆయన చేతులు కానీ, ఆయన తల కానీ. ఏంటమ్మా దేవుని గుర్తులంట భారతదేశంలో లేదని ఈయన అంటున్నాడు. దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ. అంటే అతను పాస్టర్ గారు ఏమని చెప్పారంటే, నీకు దేవుడు అంటే ఏంటో నీకు తెలియలేదు. దేవుడు అంటే ఆయనకు ఒక కాలు ఉంటుంది, ఆయనకు చెయ్యి ఉంటుంది, ఆయనకి కళ్ళు ఉంటుంది, ఆయనకు నోరు ఉంటుంది కాదు. ఆత్మకి కళ్ళు ఉంటాయా? ఆత్మకి చెవులు ఉంటాయా? అంటే చెవులు లేవు, కళ్ళు లేవు, కాళ్ళు లేవు, ఇంకెట్లాగా? కళ్ళు లేకపోయినా చూసే శక్తి ఉంటుంది, చెవులు లేకపోయినా వినే శక్తి ఉంటుంది, కాళ్ళు లేకపోయినా సంచరించే శక్తి ఉంటుంది. కాబట్టి ఆత్మయ్య ఉన్నాడు దేవుడు. గ్రహింపు రాల చాలామందికి. దేవుడు అంటే ఆయన ఒక శరీరము కాదు, ఆయన ఒక స్వరూపం, ఆయన ఒక ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి అందుకే దేవుని వాక్యం అంటే, ఇంకా దేవుడు మీకు చూసే కళ్ళు, వినే చెవులు, గ్రహించేటువంటి మనస్సు ఇవ్వాల అని మోషే ఇశ్రాయేలు ప్రజలకు రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గుర్తించాలి, గ్రహించాలి దేవుని దగ్గర. అయ్యా నాకు గ్రహించే ఆ కళ్ళను దయచే. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, ఆ గ్రహింపు అనేది మనము కందాకే మంత్రి గురించి కూడా చదువుతాం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో అతడు దారిలో వెళ్తూ ఉంటే ఫిలిప్పు వెళ్ళి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడే రథాన్ని కలుసుకొని ఆయనకి యెషయా గ్రంథంలో యేసు ప్రభును గూర్చి, ఆయన మరణాన్ని గూర్చి రాయబడినటువంటి సంఘటనలు చదివి వినిపించేటప్పుడు అందులో నుండి యేసు ప్రభుని గూర్చి చెప్పాడంట ఆయన. అప్పుడు అయ్యా నీళ్ళు వచ్చాయి, నాకు బాప్తిస్మం ఇవ్వయ్యా అంటే అక్కడ అతడు తన అంతరంగంలో దైవాన్ని గుర్తించి యేసు ప్రభు దేవుడని అతడు
వెళ్ళి బాప్తిసం తీసుకొని సంతోషంగా తన దేశానికి వెళ్ళిపోయాడంట. కాబట్టి గ్రహింపు అనేది దేవుడు నీకు ప్రత్యక్షపరచాలి. ఫిలిప్పుతో అన్నాడు, ఓ ఫిలిప్పు, ఆ కందాకే మంత్రి నన్ను గూర్చి గ్రహింపు కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి గ్రహింపు కలుగచేయి. అలా కలుగు చేసినప్పుడు ఆయనకి గ్రహింపు వచ్చి వాస్తవం. అప్పుడే అతడు బాప్తిస్మము తీసుకున్నాడు. కాబట్టి మొదట అంతరంగాన్ని శుద్ధీకరించుకోవాలంటే బాప్తిసం తీసుకోవాలి. ఆ బాప్తిసం తీసుకోవడం మాత్రమే కాదు, వాక్యానికి విధేయత, దేవుని వాక్యానికి. 1 పేతురు 1:24-25 వచనాలు. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక. కాబట్టి చూడండి, ఒక క్రైస్తవుడు ఎలా పుట్టాడో. కాబట్టి ఇక్కడ వాక్యము ద్వారా పుడుతున్నాడు. వాక్యము ద్వారా ఏమిటది? అక్షయమైన బీజం. మీ లోపల అక్షయమైనటువంటి బీజం. ఒక ముస్లిం తన సాక్ష్యం చెప్తూ వచ్చాడు. ఆయన మలేషియాకు చెందినటువంటి పెద్ద బిజినెస్ మ్యాన్ యొక్క కొడుకు. ఆయన అంతా కూడా ఏంటంటే ఈ యొక్క ఇది స్టీమర్లో వాటికి సంబంధించిన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ 20-30 దేశాల్లో వాళ్ళకి ఆఫీస్ ఉందంట. అలాంటి ఒక వ్యక్తి మరణ భయంతో భయపడి రాత్రుల్లో పడుకునే లేకుండా, నిద్ర లేకుండా అతడు ఈ దేశం నుండి ఆ దేశానికి, ఆ దేశం నుండి ఈ దేశం రాత్రుల్లో తిరుగుతూ ఉండేవాడంట. పడుకుంటే చచ్చిపోతానేమో. కానీ ఒకరోజు అతడు రైలు పట్టాల మీద పడుకున్నాడు. చచ్చిపోతాం, మీకు వద్దు, ఈ భయంతో ఎంతకాలం బతుకుతాం. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అతను చెప్పాడంట, నీకు కావలసిన సమాధానం దొరకాలంటే నీవు చర్చికి వెళ్ళువయ్యా అన్నాడు. ఆ చర్చికి వెళ్తే ఏముంటుందండి అని ఆయన అన్నాడు. నువ్వు వెళ్ళు, నువ్వు చర్చికి వెళ్ళి చర్చిలో నీకు సమాధానం దొరకపోతే నువ్వు మరలరా, నీతో కలిసి నేను కూడా చచ్చిపోతా, ఆత్మహత్య చేసుకుందాం అన్నాడంట ఆయన. ఎందుకంటే దేవుడు పరలోకము నుండి అక్షయ బీజాన్ని వాళ్ళ హృదయంలో నాటినప్పుడే వాళ్ళు రక్షించబడతారు. అప్పుడు ఆయన రక్షించబడ్డాడు. చాలా మార్పు వచ్చేసింది ఆయనలో. గొప్ప మార్పు చూసి వాళ్ళ నాన్నగారు ఏంటి ఆశ్చర్యపోతాను, ఇట్లా చెప్పాడు యేసు ప్రభు, నాకు దర్శనం ఇచ్చాడు, నాకు ఒక మార్పు వచ్చింది. చివరికి వాళ్ళు అన్నారంట, మన ముస్లిమ్స్, అయ్యా నువ్వు నువ్వు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు రక్షించబడ్డావు, సరే దీని ద్వారా నీకు మార్పు వచ్చింది. అంటే నీ మెదడులో ఒక ట్యూమర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, డాక్టర్ ఏం చేస్తాడు, నీకు ఆపరేషన్ చేస్తాడు, నార్మల్ అయిపోతావు, అప్పుడు వచ్చేస్తా అంతే. కాబట్టి యేసు ప్రభు కూడా నీకు ఒక ట్రీట్మెంట్ ఇచ్చాడు, బాగా అయిపోయింది, వదిలే, మనం ఇప్పుడు ముస్లింగా ఉండాలి. అతను ఒప్పుకోలే, నేను క్రిస్టియన్గా బతుకుతా, నాకు యేసు కావాలి. అన్నం పెట్టుకున్న రూమ్లో వేసేసారట. చాలా రోజు పాడైపోయిన ఫుడ్ అంతా తీసుకొచ్చి పడేసేవాళ్ళంట. నువ్వు యేసుప్రభుని వదిలేసి వస్తానంటే నీకు ఎంత మంచి ఫుడ్ కావాలంటే దొరుకుతుంది. మిగిలిపోయిన ఫుడ్ అంతా తీసుకెళ్ళి పడేసేవాళ్ళం. అవంతా తిని గోర్లు కూడా మొత్తం పీక్కొచ్చేసాయంట. కానీ ఆ పరిస్థితిలో నిలబడినప్పుడు అతడు దేవుడి చేత దర్శించబడి కొత్త శరీరంలాగా మార్చాడంట. అప్పుడు అన్నీ వదిలేసి నువ్వు వెళ్ళు, ఇండియా వెళ్ళు అని దేవుడు చెప్పాడంట. నీకన్నీ నేను చూసుకుంటాను. అప్పుడు ఇండియాకు వస్తే మార్చుకోవడానికి బట్టలు లేదు, ఫీజు కట్టేవాళ్ళు లేరు, బైబిల్ కాలేజీలో జాయిన్ చేయమని దేవుడు చెప్పాడు. లాస్ట్కి ఈయన ఇండియాలో దిగేలోపు ఒక మనిషి ఎతుకుతున్నాడంట, వచ్చి ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడంట. ఆ రాత్రిపూట, ఎవరు నా పేరు నీకు ఎట్లా తెలుసు? దేవుడు నన్ను పంపించాడయ్యా, దేవుడు నన్ను పంపించాడు, రా అని తీసుకెళ్ళి ఆయన్ని ఒక బైబిల్ కాలేజీలో చేర్చి ఆయన వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఆయన పట్టించుకోవాలి.
అప్పుడు మరలా ఆయన ప్రార్థనలో ఉంటే, అయ్యా తినడానికి లేదు, ఫీజు కట్టలేదు, నా పరిస్థితి ఏంటి అంటే, నీ కొరకు నేను ఒక వ్యక్తిని రప్పిస్తాను. అమెరికా నుండి వచ్చాడంట ఒక ఆయన ఈయనకి ఫీజులు కట్టి, ఈయన బట్టలు ఉతికి, ఈయనకు తోడుగా ఉండి అన్నీ ఆయనే చేస్తూ వచ్చాడంట. ఆయన మరలా అమెరికా వెళ్ళాలంటే ఒక మనిషిని పెట్టేసి వెళ్ళేవాడంట. అట్లా ఆయన బైబిల్ కాలేజ్ చదివించి ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాడంట, మా అబ్బాయి ఉన్నాడు, మీ చర్చిలో ఒక మంచి భక్తి కలిగినటువంటి అమ్మాయి ఉంటే ఆ మ్యారేజ్ చేస్తాం. అప్పుడు ఆ పారి నుండి వచ్చిన ఆయన ఇంత పరిచర్య చేయమని దేవుడు చెప్పి పంపించాడంట ఆయనకి. అంత పరిచర్య ఒక మనిషిని మార్పు చెందించడానికి, ఒక మనిషిలో వాక్యం అనే బీజాన్ని విత్తి ఆ బిడ్డను రూపాంతరము చెందించి భక్తి గల వ్యక్తిగా చేయడానికి దేవుడు పనిచేసే విధానం అది. అవునమ్మా, మా ఊర్లో వాక్యం లేదు. మా పెదనాన్న తమిళనాడు నుండి మా ఊరికి ఆయన వెతుక్కుంటూ వచ్చి మాకు రోజు వాక్యం చెప్పేవాడు. అప్పుడప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ బీజం, అక్షయ బీజం మాలో పడినప్పుడు మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. దేవునిలో ఇప్పుడు ధైర్యంగా సంతోషంగా బ్రతికే జీవితం ఇచ్చేది దేవుని వాక్యం. కాబట్టి ఆయన గొప్ప సేవ చేస్తున్నాడు. ఈరోజు ఆయన సాక్ష్యాన్ని నేను ఫేస్బుక్లోనే చూశాను. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు ఏం చేస్తాడు, ఆయన మందిరములోకి వచ్చేటువంటి వారిని ఆయన బాప్తిస్మము ద్వారా మరియు వాక్యము ద్వారా బ్రతికిస్తాడు, క్రొత్త జన్మనిస్తాడు. ఆ క్రొత్త జన్మ ఇచ్చినటువంటి వ్యక్తుల్ని పవిత్రీకరణలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్ర. చూడండి, దేవుడు తన బిడ్డల్ని ఏదో నువ్వు పాట పాడావు, వాక్యం చెప్పావు, కానుకేసావు, అది కాదు. నీ జీవితాన్ని రూపాంతరం ప్రభావితం చేయడానికి ఆయన ఇష్టం ఉన్నాడు. ఏం చేస్తాడు అంటే పాత జీవితాన్ని తీసివేసి క్రొత్త జీవితంలోకి నడిపిస్తాడు. అది పవిత్రీకరణ. ఆ పవిత్రీకరణ అనేటువంటిది ఏమిటి? మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు చూస్తే, మార్కు 7:20వ వచనం నుండి, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్య, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ దేవుడు పాత్రను లోపల కడగండి అన్నాడు. పాత్ర అంటే మనకి డేవిసా గుర్తొచ్చుంటుంది. హృదయం, నీ అంతరంగాన్ని కడిగి చూడువయ్యా, నీకు అర్థమవుతుంది. లోపలికి వెళ్ళేది నేను అపవిత్ర పరచదు, లోపల నుండి బయటకు వచ్చేవి. కాబట్టి నీలో నుండి బయటకు వచ్చేటువంటి లక్షణాలు 13 లక్షణాలు ఉన్నాయి, చెడు లక్షణాలు. ఇవన్నీ కూడా నీ అంతరంగాన్ని పాడు చేసి నిన్ను శాపగ్రస్తంగా మార్చేస్తుంది. దాన్ని తొలగించుటయే శుద్ధీకరణ. దేవునికి స్తోత్రం. ఆ శుద్ధీకరణ గురించే ఇక్కడ మనతో కూడా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా పాతది వదిలే క్రొత్తది నేర్చుకో. ఈ పాతదంతా ఎట్లా పోతుంది అంటే ఏమి లేదమ్మా, కొత్తవి మంచివి నేర్చుకోవాలి. అందుకనే కొత్తవి ఏముంది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశ, నిగ్రహం. ఇవి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే అవి పోతాయంట. దాన్ని నువ్వు పొమ్మంటే పోవో. నీ లోపలికి ఈ మంచిని నువ్వు ఎప్పుడైతే సమకూర్చుకుంటావో అప్పుడు నీ ఆత్మ బలపరచబడుతుంది. కాబట్టి శరీర క్రియలను విసర్జించి పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితంలోకి ప్రవేశింపచేయడం, అదే శుద్ధీకరణ. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం సున్నం కొట్టిన సమాధులు కాదు, శుద్ధీకరించబడిన విశ్వాసులు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ 13 రకాలైనటువంటి పాపాలు,
ఇంకా మనకు ఇది గలతీ పత్రికలో మనం చూసినట్లయితే 19 నుండి మనం చదివితే అక్కడ 2 తేటగా చెప్పబడుతుంది. శరీర క్రియలు, ఆత్మ ఫలములు. వాటిని మనం పరిశీలించి శరీర క్రియలు విసర్జించి ఆత్మ ఫలములను మనం ఫలిస్తే దేవుడు మన అంతరంగాన్ని శుద్ధి చేయడానికి మనం తోడ్పడతాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.